హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. కంటెంట్ ఒకటి ప్లాన్ చేసుకున్నానండి. బట్ వేరే కంటెంట్ అయితే చేయాల్సొచ్చింది. బట్ 2 కూడా చాలా యూజ్‌ఫుల్ టిప్స్ అనమాట. అండ్ అట్లానే మనకి సైడ్‌లో చిన్న సందయితే ఉందండి. ఆ సందులో పాట్స్‌లో కొన్ని మొక్కలైతే పెట్టాననమాట. వెజిటబుల్సే పెట్టాను. సో, పాట్స్ ప్లాంట్స్ ఎట్లా మెయింటెనెన్స్ చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎండ్ వరకు చూసేయండి. అండ్ అట్లాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను మొత్తం సెటప్ చేసుకున్నాననమాట. వీడియో షూట్ చేద్దామని చెప్పి. వీడియో ఏంటంటే స్వీట్ పొటాటో హార్వెస్ట్ అనుకున్నానండి. బట్ చూస్తే మొత్తం చక్కగా ఎండిపోయింది. 9 మంత్స్ అయిపోయింది. అండ్ పాట్ నేను బ్యాక్ సైడ్ తిప్పితే మొత్తం కూడా రూట్స్ స్ప్రెడ్ అయిపోయి కిందకు కూడా వచ్చేసాయన్నమాట. సరే 9 మంత్స్ అయింది కదా, హార్వెస్ట్ అయితే చేయొచ్చులే అనుకున్నాను. బట్ తీరా చూస్తే ఒక్క దుంప కూడా అవ్వలేదండి. సో నేను తవ్వుతూనే ఉన్నాను. బట్ ఒకటి కూడా కనిపించట్లేదన్నమాట దుంపలు. సో చూడండి, నేను మొత్తం కూడా పైన పైన కొంచెం కనిపించిద్ది అని అనుకొని ఒక్కొక్కటి తీస్తున్నా. బట్ అయితే ఒక్కటి కూడా రాలేదు. అండ్ ఆల్సో మనకి యూజువల్గా స్వీట్ పొటాటో హార్వెస్ట్ 9 మంత్స్ టైం అయితే ఏం పట్టదండి. మ్యాక్సిమం 6 మంత్స్ అనమాట. 3.5 to 6 మంత్స్లో మనం హార్వెస్ట్ అయితే చేసేయాలి. హార్వెస్ట్ ఎప్పుడు చేయాలంటే మనకి ఆకులు అనేవి ఎల్లోగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఎండిపోయినట్టు అయిపోతుంది. సో అట్లాంటి టైంలో మనమైతే హార్వెస్ట్ చేయాలి. ఎందుకు మనకి ట్యూబర్స్ ఫామ్ అవ్వలేదని నేను అనుకుంటున్నా అంటే, ఒకటి ఇన్సఫిషియెంట్ సన్‌లైట్ అండి. సన్‌లైట్ అయితే బాగానే వస్తుంది ఆ స్పేస్‌లో. సో అదైతే కాదు. అండ్ పూర్ సాయిల్ క్వాలిటీ కూడా కాదండి. ఎందుకంటే నేను కోకోపీట్, గార్డెన్ సాయిల్ అండ్ అట్లనే కిచెన్ కంపోస్ట్ 3 ఈక్వల్ రేషియోలో తీసుకొని మిక్స్ చేసుకొని పెట్టాను. సో అది కూడా రీజన్ కాదనమాట. గార్డెన్ వర్క్స్ చేసేటప్పుడు జాగ్రత్త అండి. కొంచెం ఉంటే నేను వెనక్కి పడేదాన్ని. అది గట్టిగా ఉంది కదా, సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆల్సో మనకి ఇంకో రీజన్ కూడా అయ్యుండొచ్చండి. మనం ఇన్‌కరెక్ట్ వెరైటీ సెలక్షన్ కూడా అయ్యుండొచ్చు. మనం సమ్ స్వీట్ పొటాటోస్ ఏంటంటే ఎక్కువ టైం పడతదనమాట. సో, మేబీ ఆ వెరైటీ కూడా అవ్వుండొచ్చు. నాకు తెలియక కొంచెం ముందే తీసేసానేమో అనిపించింది. ఇంకా తీసేసాను కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ 9 మంత్స్ అయిపోయింది కదా, ఇంకెందుకులే అన్నట్టు అనుకున్నాను. అండ్ ఆల్సో గూగుల్‌లో కూడా సెర్చ్ చేస్తే అదొక రీజన్ అయ్యుండొచ్చు అని చెప్పారు. అండ్ ఆల్సో వాటరింగ్ కూడా కరెక్ట్‌గా చేయాలండి. మనకి డ్రై అయిపోయిందనుకోండి, చాలా రోజులు సాయిల్ డ్రై అయిపోయి ఉందనుకోండి, అలాంటి టైంలో కూడా మనకి ట్యూబర్స్ అనేవి సరిగ్గా గ్రో అవ్వదనమాట. నాకు తెలిసి నేను చేసిన మిస్టేక్ ఇదేనండి. ఎందుకంటే చాలా సార్లు పాట్‌లో మట్టి ఎండిపోవడం నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడప్పుడు మా మెయిడ్‌కి పొయ్యమని చెప్తూ ఉంటాను. మేబీ మిస్ అయ్యి ఉంటదనమాట. సో, ఎలాగో సాయిల్ పాడైపోయింది కాబట్టి నేనింక ఈ సాయిల్‌ని మళ్ళా రీయూజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానండి. రూట్స్ మరీ ఎక్కువైతే లేవు. సో, చిన్న చిన్న ట్యూబర్స్ అయితే ఫార్మ్ అయిందనమాట. సో, చూడండి, ఫార్మ్ అయిన ట్యూబర్స్ మీకు చూపిస్తాను. మేబీ మ్యాక్సిమం రీజన్ వాటర్ లేకపోవడమేనండి. ఎందుకంటే వాటర్ ఉండుంటే చక్కగా అది కండ వస్తదనమాట. అండ్ ఆల్సో నేను లాస్ట్ టైము దీనికన్నా చిన్న పాట్‌లో నేను హార్వెస్ట్ చేశానండి. అప్పుడైతే 1 కేజీ దాకా వచ్చిందనమాట. షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. ఈజీ అండి, చాలా ఈజీ. అండ్ షార్ట్స్‌లో నేను ఎట్లా పెట్టాలి, ఎట్లా పెంచుకోవచ్చు దీన్నని కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సాయిల్‌ని మనం రీయూజ్ చేస్తున్నాం కాబట్టి, మళ్ళా దానికి కొంచెం మనం మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ యాడ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ మొక్క బాగా ఎదుగుతుందనమాట. సో, మొక్క ఎదగటానికి నేను ఏమేమి యాడ్ చేశానో చూపిస్తాను. ముందుగా మనం హోల్స్‌ని కవర్ చేసేసుకొని రాళ్ళైతే పెట్టేశానండి. రాళ్ళు వేసిన తర్వాత బాగా డ్రై లీవ్స్ ఏదైతే ఉందో అవైతే వేసేసాననమాట. తర్వాత నా దగ్గర కిచెన్ కంపోస్ట్ ఉంటే ఆ కిచెన్ కంపోస్ట్ కూడా యాడ్ చేశాను సాయిల్‌లో. అండ్ ఆల్సో నా దగ్గర ఒక మిక్చర్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. అదేంటంటే నీమ్ పౌడరు, ఎప్సమ్ సాల్ట్ అండ్ అట్లానే బోన్ మీల్ అనమాట. 3 కలిపి పెట్టుకుంటాననమాట. సో, అది కూడా మిక్స్ చేసేస్తున్నాను. సో, ఇట్లాగా దీంట్లోనే మనం ట్రైకోడర్మా అవి కూడా వేసుకోవచ్చండి. ప్రెజెంట్ అయితే నా దగ్గర లేదు, అయిపోయింది. అందుకే నేనైతే ఏం వేయలేదు. యూజువల్‌గా ట్రైకోడర్మా ఇవన్నీ ఎందుకేస్తారంటే వేరు పురుగులు అవి రాకుండా వేస్తారనమాట. సో, మన దగ్గర నీమ్ పౌడర్ ఒక్కటే అవైలబుల్ ఉంది. సో, అదైతే వేశాను. సో, మనం ఆకులు ఆల్రెడీ నింపుకున్నాం కదా కింద లేయర్‌లో, దానిపైన ఇంకా గ్రీన్ లీవ్స్ అయితే వేసేసాను. ఇందాక మనం తీసాం కదా స్వీట్ పొటాటోవి, అవి అయితే వేసేసానండి. కొన్నాళ్ళకి లోపలే అవే ఎండిపోతూ ఉంటాయన్నమాట, పర్వాలేదు. తర్వాత ఇంకా మనం కలుపుకున్న సాయిల్ మిక్స్‌ని అయితే వేసేసాను. ఇట్లా చేసుకోవడం వల్ల మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాయిల్‌ని రీయూజ్ అయితే చేసుకోవచ్చు.
జస్ట్ ఇన్ కేస్ మీరు ఇవేమీ లేవనుకోండి, బోన్ మీల్ పౌడర్ ఇలాంటివి ఏమీ లేకపోతే ఏం చేయొచ్చంటే, కంపోస్ట్ బిన్‌లో కూడా మీరు టాప్ లేయర్ ఎప్పుడు కవర్ చేస్తూ ఉండాలి కాబట్టి, అలాంటి టైంలో ఈ సాయిల్‌ని అయితే పైన వేసేస్తూ ఉండండి. సో, కంపోస్ట్‌తో పాటు ఆ మట్టి కూడా సారవంతం అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మనకి సందులో చిన్న చిన్న పాట్స్ పెట్టి కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టానండి. సో, పాట్స్‌లో మరీ ఎక్కువ మెయింటెనెన్స్ ప్లాంట్స్ అయితే పెట్టలేదనమాట. ఇక్కడ ఎందుకో నాకు తెలియదండి, చాలా పెస్ట్స్ అటాక్ అవుతూ ఉంటది. మేబీ స్వీట్ పొటాటోకి మనకి అంత హార్వెస్ట్ రాకపోవడానికి కూడా రీజన్ అదే అనమాట. సో, అందుకని పెస్ట్ బాగా అటాక్ అవుతుందని చెప్పి ఓన్లీ ట్యూబర్స్ కలెక్షన్ లాంటివి పెట్టాను. స్వీట్ పొటాటో, జింజర్ అండ్ పసుపు ఇట్లాంటివి పెట్టాననమాట. అవైతే మనం ఎక్కువ మెయింటైన్ చేయక్కర్లేదు కాబట్టి ఇంకా అవైతే పెట్టాను. ఒక టమాటా మొక్కలు అండ్ ఆల్సో బెండకాయ కూడా రీసెంట్‌గా పెట్టాననమాట. సో, ఇక్కడ మనకి రెడ్ లాంగ్ బీన్స్, టొమాటో, బెండకాయ ముక్కలు కూడా ఒక్కొక్క చిన్న చిన్న పాట్‌లో వేశాననమాట. పెయింట్ బకెట్స్ ఉంటే సర్లే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దాంట్లో అయితే వేశాను. సో, జింజర్ కూడా ఇంట్లో ఉన్నది కొంచెం దానికి షూట్స్ వచ్చేలాగా చూసుకొని అది కూడా పెట్టాననమాట. అవి కూడా ఆకులవి బాగానే వచ్చాయి. సో, బెండ మొక్క చూడండి ఎట్లాగా నిటారుగా పెరిగిపోయిందో. ఇంకా ఆకులు ఉంటుంటే వైట్ ఫ్లైస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆకు బ్యాక్ సైడ్ బాగా పట్టేస్తుందండి. ఇంకా ఆకులు అనేవి లేకుండా మొత్తం తీసేసానమాట బెండకాయ మొక్కలకి, టొమాటో మొక్కలకి. మనకి ఆకులు మొత్తం తీసేసినా నష్టమేం లేదండి. పెస్ట్ అటాక్ అయినప్పుడు కొమ్మలు ఉంచుకొని ఆకులు తీసేస్తే మనకి పెస్ట్ నుంచి కొంచెం కాపాడుకోవచ్చు అనమాట ప్లాంట్స్ని. సో, ఇట్లాగా మొత్తం కూడా కొంచెం నీట్‌గా చేశాను. అండ్ ఇది కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. అండ్ మనకి కర్రలు కావాలంటే మనకి మాపింగ్ కర్రలు అండ్ అట్లాగే వైపర్ కర్రలు ఉంటాయి కదా, అవి పడేయకుండా అవి గుచ్చి అవి కర్రల్లాగా కట్టుకుంటూ ఉంటాననమాట. సో, ఈ సైడ్ మనకి ఎక్కువ కనిపించదు కాబట్టి మనకి ప్రాబ్లం లేదండి. ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు వాటిని. చూడటానికి కూడా అంత చండాలంగా అయితే ఏం కనిపించదు. సో, ఎండుటాకులన్నీ తీసేసి మొత్తం కూడా మట్టిని లూజ్ చేసేసి ఈ స్టిక్స్ అవన్నీ ఆర్గనైజ్డ్‌గా పెట్టేశాను. అండ్ ఆల్సో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ స్టాండ్ ఒకటి ఉందండి. ఆ స్టాండ్ కూడా తీసేసి బయట పెట్టేశాననమాట. సో, అన్నీ కూడా తీసేసాక కొంచెం నీట్‌గా కనిపిస్తుంది చూసారా? సో, కొంచెం నడవటానికి కూడా స్పేస్ ఉంది. ఇక్కడ స్పేస్ కొంచెం తక్కువండి. అందుకనే నేను ఎక్కువ ప్లాంట్స్ ఎక్కువ పెట్టలేదనమాట. ఓన్లీ ఒక 5, 6 పాట్సే పెట్టాననమాట. సో, మొత్తం కూడా ఇట్లా క్లీన్ చేసేసాను. స్వీట్ పొటాటో రాకపోయేసరికి నేను బాగా ఫీల్ అయ్యాను. ఈసారి నుంచి వాటరింగ్ కరెక్ట్‌గా చేయాలని పెట్టుకున్నా అనమాట. సో, అదేనండి, మనం మొక్క పెట్టుకున్న తర్వాత కేర్ చేయకపోతే మనకి ఈల్డ్ కూడా అట్లానే వస్తది. ఎప్పుడు పాజిటివ్సే కాదు, నెగెటివ్స్ కూడా ఉంటాయి. గార్డెనింగ్ చేసేటప్పుడు అన్నీ కూడా మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.